నమస్తే ప్రజావాహిని. ప్రైవేట్ స్కూల్స్ అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని చెప్పి ఈరోజు పేరెంట్స్ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో మనతో పాటు పేరెంట్స్ తల్లిదండ్రులు ఉన్నారు. మేడం నమస్తే. మేడం చెప్పండి మేడం, అసలు ఏంది గవర్నమెంట్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం విద్య మీద అసలుకి పట్టించుకోవడం కారణం ఏంది? అసలుకి ఇన్ని ఫీజులు వసూలు చేస్తున్నా కానీ ప్రభుత్వాల సంగతి కొత్తగా మేము చెప్పాల్సింది ఏం లేదు. అధికారంలోకి వచ్చే ముందు ఒక మాట మాట్లాడతారు, తీరా అధికారంలోకి వచ్చినాక మేము అందరినీ చూసుకోవాలి కదా అని చెప్పి మాట్లాడతారు. మీకు తెలియంది కాదు. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే దాదాపు పొలిటికల్ స్కూల్స్ ఉండడం ఒక పొలిటికల్ మాఫియా టైపు ఈ ప్రైవేట్ స్కూల్స్ ఉంది. సరే మేము నిందలేస్తున్నామని ఒక మాట అంటారేమో. ప్రైవేట్ స్కూల్స్ అన్ని మాకు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్స్ కూడా ఉంటాయి కదా, మాకు ఫీజులు మేము ఇష్టం ఉన్నట్టు పెంచుకుంటామనో లేదా మా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో వాళ్ళు ఏంటంటే ప్రైవేట్ స్కూల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పేరుతో ఫీజులు వసూలు చేస్తున్నాయి. గవర్నమెంట్ రూల్ ప్రకారం ఈ గవర్నమెంట్లో ఫామ్ అవ్వక ముందే మనకు ఆర్టీఏ యాక్ట్ ఉంది. మన కంబైన్డ్ స్టేట్ ఉన్నప్పుడు కూడా ఆల్రెడీ ఫీ రెగ్యులేషన్స్ ఉన్నాయి మనకి. ఆ చట్టాలను అడాప్ట్ చేసుకోండి. కానీ కొత్తగా చట్టాలు ఏదో ఇప్పుడు కొత్తగా వాళ్ళు నేర్చుకుంటున్నట్టు ఇంకా ఫీ రెగ్యులేషన్స్ ఇవ్వడానికి అది కరెక్ట్గా నిర్లక్ష్యతోనే కనిపిస్తుంది. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మళ్ళీ గొడవలు. మేము ఇంత తెలంగాణ ఉద్యమం చేసి రాష్ట్రాన్ని సాధించుకుంది మేము విద్యార్థులు మా తల్లిదండ్రులు కానీ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని అనుకుంటున్నాము. గవర్నమెంట్ ఇకనైనా చిత్తశుద్ధితో ఆలోచించి ఆల్రెడీ ఉన్న చట్టాల్లో తెలంగాణ భౌగోళిక స్థితిలో కావచ్చు, తెలంగాణ తల్లిదండ్రుల స్థితిగతులకు తగ్గట్టుగా పేరెంట్స్ ఫీ రెగ్యులేషన్స్ తీసుకురండి. ఒకవేళ రెగ్యులేషన్స్ మీకు ఇంకా కష్టం అవుతుంటే, ఎందుకంటే ఇప్పటికే 2-3 కమిషన్స్ మారినాయి. తిరుపతిరావు కమిషన్ అయిపోయింది, శ్రీధర్ బాబు కమిటీ అయిపోయింది, ఇప్పుడు కేశవరావు గారి కమిటీ అయిపోయింది. ఇంకెన్ని కమిటీలు వేసి కాలయాపన చేస్తారు? సో ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించి ఫీ రెగ్యులేషన్స్ చేయండి. ఈలోపు ఆల్రెడీ లక్షల ఫీజులు పెంచుతున్న స్కూల్స్కి ఒక జీవో పాస్ చేయండి. ఈ సంవత్సరం అసలు జీరో ఫీ హైక్ ఉండేటట్టు. బుక్స్ వాళ్ళ దగ్గరే కొనాలి. ఇంకేమైనా పేరెంట్స్ ఇట్లనే బయటకు వచ్చి మాట్లాడితే వాళ్ళ పిల్లల్ని టార్గెట్లు చేయడాలు ఏమడుగుతున్నామయ్యా? మేము ఇష్టం ఉన్నట్టు పెంచుతున్న ఫీజులకు సంబంధించి మీకంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. గవర్నమెంట్ రూల్ GOMS నెంబర్ 1 ప్రకారము ఖచ్చితంగా ప్రతి స్కూల్ ఫీజు పెంచడానికి గవర్నమెంట్ అప్రూవల్ ఉండాలి, DO అప్రూవల్ ఉండాలి, కలెక్టర్ ఆధీనంలో జరగాలి. అదేం లేదు. ఫ్రీ ఎడ్యుకేషన్స్ ఇవ్వరు, రోస్టర్ సిస్టమ్ పాటించరు. 25% ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. ఏమనంటే SC ST నిధులు గవర్నమెంట్ ఇస్తలేదు కాబట్టి మేము ఆ పిల్లల్ని కూడా తీసుకోవడం మానేస్తున్నాం అంటున్నారు. మరి నువ్వు ఫీ రెగ్యులేషన్స్ ఇవ్వక SC ST రోస్టర్ సిస్టమ్స్ పాటించకుండా నువ్వు ఇష్టం ఉన్నట్టు ఫీజులు పెంచుకుంటా గవర్నమెంట్ అప్రూవ్ తీసుకోకుండా కనీసం స్కూల్స్లలో PTL కూడా ఉండట్లేదు. PT అంటే పేరెంట్ టీచర్ అసోసియేషన్స్. ఫీజుకి సంబంధించి డిస్కషన్స్ కానీ ఫీజులో స్కూల్స్కి సంబంధించి ఏమున్నా పేరెంట్స్ కూడా ఒక అడుగు బాధ్యత ఉండాలి. కానీ పేరెంట్స్కి చెప్పకుండా ఏమీ చేయకుండా లక్షల ఫీజులు పెంచుతారు. ఏమైనా గట్టిగా మాట్లాడితే టీసీలు తీసుకొని వెళ్ళిపోమని. ఇప్పుడు ప్రతి సంవత్సరం పెంచుతారా లేకపోతే ఒకేసారి అట్లనే ఉంటుందా ఫీజు? అసలుకి ప్రతి సంవత్సరం 15%, 20%. ఇంకా దానికి ఏందో స్లాబ్లు అంట, బేస్ ప్లాన్లు అంట, అది ఇంకొక 20% అంటే ఒక్కోసారి ఒక్కొక్క పేరెంట్ కి 40% ఫీజు పెరుగుతుంది. ఇప్పుడు మా ఫీజే ఎగ్జాంపుల్ గా తీసుకుంటే HPS పేరెంట్స్ గా ఏమనంటే HPS పెద్ద స్కూల్ అంటారు కాదు, నెంబర్ 1 అసలు ఈ నిజాంలు ఉన్నప్పటి నుంచి నెంబర్ 1 ఫస్ట్ గవర్నమెంట్ స్కూల్ అంటే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ బేగంపేట, తర్వాత 1972లో వచ్చిన రామంతపూర్ స్కూల్. ఆ స్కూల్లో ఫీజు 2 లక్షలు. ఒక 4 ఏళ్లలో 93,000 నుంచి 2,11,000 పోయింది. అంటే యావరేజ్ తీసుకుంటే ఒక్క సంవత్సరంలో ఒక్కొక్క వ్యక్తి మీద 25% పెరిగింది. ఎందుకు ఇంట్లో పెంచుతున్నారు అని అంటే డెవలప్ చేయాలంటున్నారు. ఏం డెవలప్ అవుతుంది అంటే ఏమి లేదు. దానికి గవర్నమెంట్ ఫండ్స్ ఉంటాయి, ఒక సొసైటీ ఉంటుంది, మా స్కూల్కి ప్రిన్సిపల్ సెక్రటరీ చైర్మన్ ఉంటుంది. కానీ మా స్కూల్ సొసైటీలో మొత్తం పొలిటీషియన్స్ ఉంటారు. ఇంత పెద్ద స్కూల్లోనే ఇంత జరుగుతుంది. ఇంకా మిగతా ప్రైవేట్ స్కూళ్ళ సంగతి మొన్న చూసినాం కదా, సిద్ధార్థ స్కూల్ ధర్నా చేసింది. ఇంకా వేరే రకాల స్కూల్స్ వాళ్ళ స్కూల్ ఫీజులు ఏమంటారు, బుక్స్ 20,000 15,000 యూనిఫామ్స్ అక్కడే కొనాలని చెప్పి పేరెంట్స్ని ఎట్టు తిరిగి మొత్తం పీల్చి పిప్పి వేసి లక్షలు గుంజాలి. పోనీ పోరగాళ్ళు ఏమైనా చదువుతున్నారా, పిల్లలకి ఏమైనా వస్తుందా అంటే బేసిక్ నాలెడ్జ్ ఉండదు, ఒక సివిక్ సెన్స్ ఉండదు, మినిమం నాలెడ్జ్ ఉండదు, ఏమీ ఉండట్లేదు. సరే పేరెంట్స్గా మేము కట్టడానికి సిద్ధంగా ఉన్నామయ్యా. మేము ప్రభుత్వాలను ఏమన్నా మాకేం అవసరం, ఓట్లు వేసాం గెలిపిస్తాం, నీకు పరిపాలన అందించినాము. మరి నువ్వేం చేయాలి? నీ రూల్ ప్రకారం పనిచేయి. నువ్వు ఆడిట్ జరిపించు స్కూళ్ళ మీద, ఒక ఎంక్వైరీ కమిషన్ వేయు. సరే ఏమంటారు, ఎడ్యుకేషన్ కమిషనర్ని పెట్టిరు, ఎడ్యుకేషన్ మినిస్ట్రీని పెట్టలే. ఆకునూరి మురళి సార్ ఏం చేసిండు, మొన్నటిదాకా నేను కొట్లాడుతా అన్నాడు. ఎడ్యుకేషన్ కమిషన్ తీసుకున్నాక నా చేతులు కట్టేసింది ప్రభుత్వం, ఆయనే పేపర్కి ఇస్తున్నాడు. మరి సామాన్యుల ప్రజలు మేము ఏడుకోవాలి. మేడం మీరు ఇన్ని సమస్యలు ఉన్నాయి కదా, అసలు గవర్నమెంట్ ఇంతవరకు విద్యాశాఖ మంత్రి లేడు. అసలుకి దీని మీద మీ స్పందన ఏంది? అసలు ఇన్ని సమస్యలు మాట్లాడుతున్నా కానీ మీరు ఎవరి దగ్గరికి పోవాలని ఇబ్బందిగా ఉంది. అసలు ఓ విద్యాశాఖ అనే వ్యక్తి అనే ఉండాలి. అసలు సీఎం రేవంత్ రెడ్డి ఉండి ఇప్పుడు అసలు మీరు ఏమైనా చెప్పినా ఎప్పుడైనా గవర్నమెంట్ ఇవన్నీ? అసలుకి కరెక్ట్, మీరు అడిగిన ప్రశ్న కరెక్ట్ సార్. ఎవరి దగ్గరికి పోయినా అదే సమాధానం వస్తుంది. ఇప్పుడు ఏకంగా విద్యాశాఖని సీఎంఏ పర్యవేక్షిస్తున్నప్పుడు తండ్రి లాంటి వ్యక్తి, వాళ్ళకి చెప్పాలంటే రాజ్యానికి రాజు లాంటి వ్యక్తి, ఇక మనం ఏం చేయమంటారు? మేము వాళ్ళ దగ్గరికి పోతున్నాం, రిప్రజెంటేషన్స్ ఇస్తున్నాం, గిట్లా చేయండి అంటున్నాం.
చూద్దామా చేద్దాము రెగ్యులేషన్స్ వస్తాయని అంటున్నారు. ఇంత ఏం చెప్పాలి? ఏమంటారు చూసిండ్రా? ఆయన అదేవో తంతుంటే ఏం చేస్తాము? గవర్నమెంట్ పరిపాలించేటోడే మనల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తాం అంటే ఇంకేడికి కొమ్మంటారు. మళ్ళీ ధర్నాలు చేస్తే అరెస్టులు అంటారు. తెలంగాణ ఉద్యమకారులుగా మేము ఇప్పటికీ ధర్నాలు చేసుకుంటూనే ఉన్నాం. ఇప్పుడు మళ్ళీ ఫీ సమస్య, ప్రతిదీ సమస్య, రాష్ట్రం అంతా సమస్యలే. వాళ్ళు ఏమగానే చేస్తున్నారు. రేవంత్ రెడ్డిని తిట్టే అవసరం లేదు, మాకు ఎవరిని తిట్టే అవసరం లేదు. మీరు చట్టాలను అమలు చేయండి, మీకున్న అధికారాన్ని ప్రాపర్ గా పనిచేయండి. ఎవరి కోసము అందరినీ కాపాడుకోవాలని చెప్పేసి ఆ కార్పొరేట్లని, ఆ మాఫియాని, ఆ బిజినెస్ మెన్స్ వాళ్ళనే చూసుకుంటారు. కానీ ఓట్లేసే ప్రజల్ని మర్చిపోతున్నారు. ఓటింగ్ శాతం మీకు అది వేరే సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మీకు తెలియదు కాదు, 35% 40% ఓటింగ్ ఉంటుంది. రిమైనింగ్ ఎవ్వరు ఓట్లు వేయరు. ప్రజల్ని పట్టించుకోవాలి కదా, ప్రజల్ని కాపాడండి అయ్యా అని అడుగుతున్నాము, అంతే. ఇప్పుడు మరి విద్య ఎలా ఉందంటారు మరి స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో డబ్బులు మాత్రం పేద ప్రజల కాడ బాగా తీసుకుంటారని చెప్పి మాట్లాడుతున్నారు. అసలుకి అంటే ఇబ్బంది పెడతారా ప్రతిసారి డబ్బులు కట్టాలని చెప్పి ప్రైవేట్ యాజమాన్యాలు? అయ్యో, ఇబ్బంది పెట్టడం ఏందయ్యా? సిబిఎస్ఈ రూలే కావచ్చు, స్టేట్ రూల్ ప్రకారం రూల్స్ ఉన్నాయి. సో ఏంటంటే పిల్లలు ఫీజు కట్టకపోతే నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయాలి, పిల్లల్ని సతాయించొద్దు అంటారు. కానీ మా స్కూల్లో కాదు, ఇంకో స్కూల్లో కాదు, ఫీజులు కట్టదని చెప్పేసి పిల్లల్ని క్లాస్ బయట నిలబెట్టడాలు. నువ్వు పిల్లగాడు ఫీజు కట్టలేదు కాబట్టి నువ్వు స్కూల్కి పంపించద్దు, ఇదే కాదు. నో, మేము 15 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళ నుంచి ప్రాక్టీస్ చేస్తున్న రూలు, మా స్కూల్ రూల్ ఇంతే, ఇదే అంటారు. ఏమన్నా అంటే వాళ్ళ స్కూల్ రూల్స్ చెప్తారు. మరి మేమేమన్నా మాకున్న ఏదో చట్టం కల్పించిన రూల్స్ చెప్తే నువ్వు రూల్స్ మాటలు నీకు వచ్చినావా అని పిల్లల్ని టార్గెట్ చేస్తారు. అంటే పిల్లల్ని టార్గెట్ అంతా ఏదో ఒకటి అనడము, పిల్లల్ని ఏదో ఒకటి ఉంటుంది. ఇక అదొక సమస్య ఉంది. కొన్ని ఎడ్యుకేషన్ బాగుందంటే పిల్లలకి హోంవర్క్, పిల్లలకి ఇచ్చే హోంవర్క్ పేరెంట్స్ కి పరీక్ష, అన్ని మనం వేయాలి. వాడికి నేను చెప్తున్నా, బేసిక్ ఉండాల్సిన నాలెడ్జ్ లేకుండా పిల్లలకు పోతుంది. బట్ దాని మీద తల్లిదండ్రులది ఉంటుంది, టీచర్స్ది ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని మనము చదివించుకోవాలి, దానికి మేము ఒప్పుకుంటాము. ఎందుకంటే మేము 40 మందిని పిల్లల్ని చూస్తున్నాం కదా, అంతమందిని చూడలేం. అంటే 40 మంది కలిపి ఒకటే ఫీజు తీసుకుంటారా? ఒక్కొక్క దగ్గర 2 లక్షలు తీసుకోవట్లే. నువ్వు మినిమం పెట్టాలిగా, చదువుకొని. ఇప్పుడు కొంచెం ఎడ్యుకేషన్లో వీక్ ఉన్న పిల్లడి మీద నువ్వు స్పెషల్ కాన్సన్ట్రేట్ చేయాలి, చేయవు. నువ్వు నీకు ఎంతసేపు టాపర్లే కావాలి, ఆ టాపర్లే డాన్సులలో పాల్గొనాలి, ఆ టాపర్లు క్విజులలో పాల్గొనాలి, నీకు నచ్చిన స్టూడెంటే ఉండాలి. ఇక వెనుకున్న ఉన్నాడు వెనకాలకే పోతాడు. ఏం చేస్తాం? ఇప్పుడు ఆల్రెడీ అంతా సోషల్ మీడియాను ఏఏలో వచ్చి అంతా పోయింది. మేము సరే, నువ్వు ఎంత అంటే అంత కడుతున్న పేరెంట్స్గా మేము బేసిక్గా మాకు ఇచ్చే గౌరవం అడుగుతున్నాం. నీకు గవర్నమెంట్ ఇవ్వాల్సిన రూల్స్ ప్రకారం మాకు ఉంచండి అని అడుగుతున్నాము. అవి తప్ప ఇంకా అడగడానికి కూడా ఇంకేం లేదు. అల్టిమేట్గా ప్రైవేటు సంస్థలకు ఇప్పుడు చెప్తున్న యాజమాన్యాలకు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ తరపు నుంచి? ప్రభుత్వ యాజమాన్యాలు దయచేసి చట్టాన్ని గౌరవించండి, పేరెంట్స్ని గౌరవించండి, డబ్బుకు విలువ ఇవ్వండి. మీకున్న పరిధిలో మీరు మీ చట్టాలని ప్రభుత్వాలు కూడా కరెక్ట్గా అమలు పరిచి ఒక కన్నేసి ఉంచితే ఈ స్కూల్స్ బాగా పనిచేస్తే పేరెంట్స్గా కూడా పిల్లల ఈ ఫీజుల మొత్తం మన నడ్డీలు విరగకుండా ఉంటాయి, పిల్లలకు చదువు మంచిగా వస్తుంది. ఎంతసేపు డబ్బులు వసూలు చేసడం మీద నా కాన్సన్ట్రేషన్ ఎడ్యుకేషన్ మీద లేదు. అది కొంచెం ప్రభుత్వాలు చూసుకోవాలి, ఈ స్కూల్స్ కూడా చూసుకోవాలి, గవర్నమెంట్లు కూడా పట్టించుకొని అజీవోలు ఉన్న చట్టాలని కరెక్ట్గా అమలు చేయండి చాలు. ఇంకా మాకేమొద్దు. నీకు ఆర్టీ యాక్ట్ ఉంది, 2009 ఉంది, అన్నీ ఉన్నాయి. ఏపీ రూల్స్ ఫీ రెగ్యులేషన్ యాక్ట్ ఉంది, అన్నీ అడాప్టివ్ చట్టాలే కదా. మరి ఏదో కొత్త ఇప్పుడే వాళ్ళు రాసినట్టు చేస్తున్నారు. ఏమంటాము? ఇదే జరుగుతూ ఉంది. పేరెంట్స్గా మేము కోరుకునేది కూడా ఇదే.